నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 5 పత్తులను చూశాము. ఇప్పుడు 6వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ స్వామివారి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ నువ్వు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు అని ఆ స్వామివారిని శరణు వేడుకోమని చెబుతూ మన మానసిక పరిపక్వ స్థితిని గురించి ఈ పత్తులో చూపిస్తున్నారు. అంతేకాదు ఈ పత్తులో మంచి చెడు రెండు కూడా ఆ స్వామియే అని వివరిస్తున్నారు. నిన్న 6వ పత్తులోని 1-2 భాగములను చూశాము. ఈరోజు 6వ పత్తులోని 3-4 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 6వ పత్తులోని 3వ భాగము, మొదటి పాసురం. నల్ కొరువం సెల్వం నరకుం సువరకుమ్మాయ్ వెల్పకయ్యం నట్పుం విడముం అముతుమాయ్ வல்பகையும் பரந்தா பெருமான் என்னை ஆழ்வானை செல்வம் மல்கு கொடிதிரு విన్నకర్ కండేనే. స్వర్గము నరకము, ఐశ్వర్యము దరిద్రము, ప్రేమ పగ, అమృతము విషము వంటివి అన్నీ అయి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు, అన్ని లోకములలోనూ వ్యాపించి ఉన్న ఆ సర్వేశ్వరుడు, నన్నేలు నా స్వామిని నేను సిరి సంపదలతో కళకళలాడే తిరువిన్నకరమను నగరములోని దేవాలయములో ఉప్పిలి అప్పన్న స్వామిగా చూసి తిని. 2వ పాసురం. కండాయింబంతుంబం కలకంగుళం తేతముమాయ్ தண்டமும் தன்மையும் தளலும் நிழலுமாய் கண்டுகொள் தற்கு அறிய பெருமான் என்னை ஆழ்வான் ஊரு தென் திரை புனல் షూళ్ తిరువన్నకర్ నల్నకరే. ఈ ప్రపంచములో కనిపించే సుఖము దుఃఖము, సంతోషము బాధ, ఆగ్రహము అనుగ్రహము, వెలుగు నీడ అన్నీ అయి ఉన్న శ్రీమన్నారాయణుడు, ఎవరూ తెలుసుకోలేని కష్టసాధ్యపు దుర్లభుడు, నన్నేలు నా స్వామి, నిర్మలమైన అలలతో నిండి ఉన్న మంచినీటి చెరువుల తిరువిన్నకరము అనే దివ్యనగరములో ఉప్పిలి అప్పన్న స్వామిగా కొలువై ఉన్నాడు. 3వ పాసురం. நகரமும் நாடுகளும் ஞானமும் மூடமாவுமாய் நெகாரையில் சூழ் சுடராயிருளாய் நிலனாய் விஷும்பாய் சிகரமாடங்கள் சூழ் திருவெண்ணக்கர் சேரந்தா பிரான் புகர்கொள் கீர்த்தி எல்லாலி எல்லை யாவரக்கும் புண்ணியமே. నగరములు దేశములు, జ్ఞానము అజ్ఞానము, చీకటి వెలుతురు, భూమి ఆకాశము అన్నీ అయి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడిని, శిఖరపు మేడలు చుట్టిన తిరువెన్నకరము అనే నగరములో కొలువై ఉన్న ఉప్పిలి అప్పన్న స్వామిని పూజించిన వారికి గొప్ప పుణ్యమే కలుగుతుంది. 4వ పాసురం. పుణ్యం పావం పునరచి పిరవు ఎండ్రు ఇవైయాయి ఎన్నమాయ మరపాయ్ ఉண்மையாமையின் மமாமாயாய் அல்லனாய் தென்னமாடங்கள் சூழ் திருவெண்ணகர் சேரந்த பிரான் కన్నని అరులే కండుగొన్ మింగల్ కైతవమే. పుణ్యము పాపము, సంశ్లేషణము విశ్లేషణము, జ్ఞాపకము మరుపు, ఉన్నవి లేనివి అన్నీ అయి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు, పెద్ద పెద్ద ఎత్తైన మేడలున్న తిరువెన్నకరము అనే నగరంలో కొలువై ఉన్న ఉప్పిలి అప్పన్న స్వామి యొక్క కరుణా కటాక్షములను పొందండి. 5వ పాసురం. கைத்தவம் செம்மை கருமை வெளுமையாமாய் மை பொய்யிழுமை முதுமை புதுமை பழமையுமாய் சைத்த தேன்மதில் சூழ் திருவெண்ணகர் சேரந்தா பிரான் பைத காவு கண்டீர் பெரும் దేవుడై మూలకే. మోసము మంచితనము, నలుపు తెలుపు, సత్యము అసత్యము, బాల్యము వృద్ధాప్యము, పాత కొత్త అన్నీ అయి ఉన్న సర్వేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడి గురించి ముల్లోకములను ఏలే దేవతలు పెంచిన తోటలకు మించిన తోటలను దృఢమైన కట్టుదిట్టములతో తిరుగన్నమరం నగరములో పెంచుతున్నారు. 6వ పాసురం. மூல கங்குளுமாய் உள்ள அல்லனாய் ஒகப்பாய் முனிவாய் பூவில் வாழ் மகளாய் தவையாய் புகழாய் பழியாய்
தேவர் மேவி தொழும் திருவிண்ணகர் சேரந்த பிரான் பாவியேன் மனத்தே ఉరైకిండ్ర పరంజుడరే. ముల్లోకములు వైకుంఠము, ఐశ్వర్యప్రదమైన లక్ష్మీదేవి, దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవి, ప్రీతి అప్రీతి, కీర్తి నింద అన్నీ అయి ఉన్న శ్రీమన్నారాయణుడు, భక్తులతో పాటు దేవతలు కూడా సేవించే తిరువిన్నకరములో కొలువై ఉన్న పరంజ్యోతి ఆ ఉప్పిలి అప్పన్న స్వామి నా మనసులోన నిండుగా చేరి ఉన్నాడు. 7వ పాసురం. பரஞ்சுடருடும் பாய் அழுக்கு அழுக்கு பதித்தா உடம்பாய் கரந்தும் தோன்றியும் நின்றும் கைதவங்கள் செய்தும் விண்ணோர் சிரங்களால் வணங்கும் திருவிண்ணகர் சேரந்தா பிரான் வரம் கொள்மா పాతమల్లాలు ఇల్లయ్యావర్కుం వంశరణే. మెరుపు రూపముతోనూ మురికి రూపముతోనూ వైభవముగా నివసించే అంతర్యామిగాను కపటములు చేసే మాయాలోలుడుగా ఉన్న సర్వేశ్వరుడు ఆ పరంజ్యోతి ఆ శ్రీమన్నారాయణుడు తిరువిన్నకరము అనే నగరములో కొలువై ఉన్న ఉప్పిలి అప్పన్న స్వామి యొక్క దివ్యపాద పద్మములను చేరుటయే మన అందరికీ తరుణోపాయము. 8వ పాసురం. వన్ శరణ్ శురర్కాయ శురరకు వెంకూతమ్ము మాయ్ தன் ஷரண் நிலர்கே ஏழு உலகம் வைத்தும் வையாத்தும் தென் ஷரண் திசை கூதிருவிண்ணகர் சேரந்தாபிரான் என் ஷரண் என் கண்ணன் என்னை ஆளுடை ఎన్నప్పనే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ తన దివ్యపాద పద్మములను ఆశ్రయించిన వారిని రక్షిస్తూ తరింపచేసే శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు నన్నేలు నా స్వామి దక్షిణ దిక్కున ఉన్న తిరువిన్నకరములో ఉప్పిలి అప్పన్న స్వామిగా కొలువై ఉన్నాడు. 9వ పాసురం. ఎన్నప్పన్ ఎనకు ఆయిగుళాయ్ ఎన్నై పెత్తవళాయ్ பொன்னப்பன் மணி அப்பன் முத்தப்பன் என்னப்பனுமாய் மின்னா பொன்மதில் சோழ் திருவெண்ணக்கர் சேரந்து அப்பன் தன்னப்பாரில் அப்பன் தந்தாவனன் தனதாள் நிழலே. నా స్వామి, ముత్యమై ఉన్న నా తండ్రి, అద్వితీయుడై ఉన్న నా సఖుడు, బంగారపు మణిమయుడై ఉన్న దేవాది దేవుడు ఆ శ్రీమన్నారాయణుడు తన దివ్యపాద పద్మముల నీడను నాకు ప్రసాదించిన స్వామి మెరిసే బంగారు గోపురముల తిరువెన్నక్కరములో తనకు తానే సరిసాటి అయి ఉన్నాడు. 10వ పాసురం. நிழல் வையல் சிறுமை பெருமை குருமை நெடுமையாவுமாய் சுழல் வன நிற்பனாமத்துமாய் அவை அல்லனுமாய் மழலை வாய் வண்டு வாழ திருவெண்ணகர் மண்ணு பிரான் கழல்கள் அன்றி மத்தோர்களை கண்ணு இளம் காணுமெங்களே. నీడ ఎండ, చిన్న పెద్ద, పొట్టి పొడుగు, కదిలేవి కదలనివి అంటూ రకరకాల స్వభావములు కలిగిన వాడై ఏ స్వభావము లేనివాడై అందరినీ రక్షించే దివ్యపాద పద్మములు కలిగిన స్వామి ఆ శ్రీమన్నారాయణుడు తుమ్మెదలు గుంపులుగా ఆడుతూ పాడుతూ తిరిగే తిరువిన్నకరము అనే నగరములో ఉప్పిలి అప్పన్న స్వామిగా కొలువై ఉన్నాడు. 11వ పాసురం. காணுமிங்கள் உலகீர் என்று கண்முகப்பே நிமிரந்தா தாளினை என் தன்னை குருகூர் ஜடகோபன் சொன்னா ஆணை ஆயிரத்து திருவெண்ணகர் பத்தும் வல்லார் கோணை இன்றி விண்ணோரக்கு என்றும் ఆవారు కొరవర్కలే. దివ్యపాద పద్మములు చాచిన ఆ స్వామి మన కళ్ళ ఎదుటనే ఉన్నాడు చూడండి జనులారా అని అంటూ కురుకాపురిలోని షటగోపులు అనే నమ్మాళ్వారు సారించిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాసురములలో తిరువెన్నకరము అనే నగరము గురించి చెప్పిన ఈ 10 పాసురములను చదవగలిగిన వారు సందేహము లేకుండా ఎల్లప్పుడూ ఆ దేవతలతో సరిసమానమైన గౌరవమును పొందగలరు. తిరువాయ్మొళి 6వ పత్తులోని 4వ భాగము. 1వ పాసురము. కొలవై ఆయచిరోడు కోతదం கொன்றமன்று ஏந்தியத்தும் உறவு நேருவயகை நாகம் ஆயந்தம் உள்படமத்தும் பல அறவில் பள்ளி விராந்தன் மாய வினைகளை ஏலத்தி இரவு நண்பகலும் గత వెరిగిలం ఎన్నా కురై ఎనక్కే. కొండను ఒకదానిని ఎత్తి నీటి మడుగున ఉన్న విషపు నాగుపై కోపగించి గోపికలతో రాసలీలలాడి ఇలా ఆ స్వామి చేసిన ఆశ్చర్యకరమైన పనులను వింటూ ఆదిశేషుడిపై పవళించిన ఆ సర్వేశ్వరుడిని విడవకుండా రాత్రనక పగలనక
తలుచుకుంటున్న నాకు కొరత ఏమున్నది? రెండవ పాసరం. కేయతేంగళ్ ఓదిత్తుం நிறைமேயத்தாத்தும் கெண்டை ஒன் கண்வாஷா பூங்குழல் விண்ணை தோள்கள் மலன் மணந்தாத்தும் மத்தும் பலா மாய கோலாபிரான் செய்யக்கை நினைந்து மனங்குலைந்து நேயத்தோடு கழிందబోతూ ఎనకు ఎవ్వులకం నికరే. మధురమైన వేణువును ఊది గోవులను మేపి అందమైన చేపకన్నుల పూల కొప్పు గోపబాల రాధతో ఆడుతూ ఇలా అనేక రకాలుగా ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్న ఆ శ్రీకృష్ణుడి దివ్యలీలలను తలుస్తూ పులకరించిపోతున్న మనసుతో పొద్దుపుచ్చుకుంటున్న నాకన్నా గొప్ప భాగ్యవంతులు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా? మూడవ పాసరం. నికరీలమల్లరై శైత్తతం நிறைமேயத்ததும் நீள்நெடும் கைஷிகராமா களிரு அட்டத்தும் இவை போல்வனவும் பிறவும் உகருகொள் சோதி விரான் தன்கை செய்யக்கை நினைந்து புலம்பி என்றும் நுகர்வை கல்வை காவித்தேன் எனக்கு எண்ணி நீ நோவதுவே. ఆవులను మేపి తిరుగులేని మల్లయోధులను కొండ వంటి పెద్ద తొండపు ఏనుగును చంపిన శ్రీకృష్ణుడి దివ్యలీలలను తలుచుకుంటూ కాలము గడుపుతున్న నాకు దుఃఖమేమున్నది? నాలుగవ పాసరం. நோவாயச்சி உரலோடு ஆரக்காய் இறங்கித்து வஞ்ச பெண்ணை ஷாவா பால் வண்டதும் ஊர் சகடம் இறச்சாடியதும் தேவ கோலாபிரான் தன் செய்யக்கை நினைந்து மனங்குலைந்து மேவ காலங்கள் கூడిனேன் எனக்கு ఎన్ వేండువదే. నొచ్చుకున్న గోపకాంత యశోదాదేవి బ్రోటికి కట్టగా భయపడినది. మోసముతో వచ్చిన ఆడది చచ్చున్నట్లుగా పాలు తాగినది. శకటము దొర్లునట్లుగా విరగతన్నినది. ఇలా దివ్య సుందరుడు అయిన శ్రీకృష్ణుడి దివ్యలీలను తలుస్తూ మనస్సు కరిగి ఆనందముతో కాలము గడుపుతున్న నాకు కావలసినది ఇక ఏమున్నది? ఐదవ పాసరం. வேண்டி தேவரிறக்க வந்து பிறந்ததும் வீங்கு இரள்வாய் பூண்டு அனன்றே புலம்பபோய் ஆங்கோயராயல குலம் புக்கத்தும் కాండలేండి వళరందు కంజనై తుంజా వంజ శైతతుం ఈండు నానాలత్తా బెత్తే నేనకు ఎన్నాయిలలోరతే. దేవతలు కోరి ప్రార్థింపగా కారి చీకటిలోన కంసుని చెరసాలలోన పుట్టి ఏడ్చిన బిడ్డ ఎవరికి కనపడకుండా గొల్లకులమున చేరి కంసుడు చచ్చినట్లు మోసముతో పెరిగాడు నా స్వామి అని తలుచుకుంటూ గడుపుతున్న నాకు దుఃఖమేమున్నది? ఆరవ పాసరం. இகழ்கொள் புள்ளை பிளந்ததும் நீ மல்லியேர்கள் செத்ததும் உயர்கொள் சோலை குறந்தும் வசித்ததும் உள்படா மத்தும் பலா அகழ்கொள் வையம் மலந்தவா என்னப்பந்தன் மாயங்கள் களே பகல் இராபரவா வெத்தேன் எனக்கு ఎన్న మనపరిపే. పోర వచ్చిన బకుడిని చీల్చి మూపురపు ఎద్దులను చంపి ఎత్తైన కురంద చెట్టును విరిచి ఎన్నో పనులను చేసిన స్వామి మాయాలోలుడై విశాలమైన ఈ భూమిని కొలిచెను అంటూ ఆ స్వామి చేసిన ఆశ్చర్యకరమైన లీలలను రాత్రనక పగలనగా కీర్తిస్తున్న నాకు మానసిక బాధలు ఏమున్నవి? ఏడవ పాసరం. மனப்பறிப்போடு அழகோ மானிட சாத்தியில் தான் பிறந்து தனக்கு வேண்டு ஒரு கொண்டுதான் தன சீத்தத்தின் முடிக்கும் புனதுடாய் முடிமால் மாறுபன் என்னப்பன் தன் மாயங்களே நினைக்கும் நெஞ்சுடையே எனக்கு ఇని యార్ నికర్ నిలతే. విశాలమైన భూమిపైన ఈ హేయమైన మానవ జాతిలో పుట్టి తన మనసుకు నచ్చినట్లు తిరిగి తన కోపమును తీర్చుకున్న స్వామి, వక్షస్థలమున ఉన్న తులసిని కిరీటముగా చేసుకున్న స్వామి చేసే ఆశ్చర్యకరములైన లీలలను తలుచుకునే మనస్సు కలిగిన నాకన్నా గొప్పవారు ఎవరున్నారయ్యా? ఎనిమిదవ పాసరం. நீள் நிலத்தொடுவான் வெய்யப்பா நிறை பெரும்போர் கல் செய்ய தூவானன் ஆயிரந்தோடு துணைத்தாதும் ஒள்ளுபடமத்தும் பலமானியாய் நிலங்கொண்டா மாயன் என்னப்பன் தன் மாயங்களே காணும் நெஞ்சு உடையேனி எனக்கு ఇని ఎన్నా ఉలకలక్కుం ఉండే. విశాలమైన ఈ భూలోకవాసులు ఆ స్వర్గలోకవాసులు అందరూ ఆశ్చర్యపడినట్లు భయంకరమైన యుద్ధమును చేసి
ఆ బాణాసురుడి 1000 చేతులను నరికి పొట్టి బ్రహ్మచారి ఈ భూమిని తీసుకున్న నా స్వామి చేసే మాయలను అనుభవించే మనసు కలిగిన నాకు అజ్ఞానమేమున్నది? 9వ పాసురం. కలక ఏಳು కడలి ఏಳು మలై ఉలగేళం కలియ కడాయి குலக்காதேறு சென்றாமாயமும் கொள்ளுகொட மத்தும் பலவலக்கையாள் இடைக்கை சங்கம் இவை உடைமால் வண்ணனை மலக்கூனா உடை ஏற்கோ மாறுளதோ இம்மண்ணின் மிஷையே. ఒకే విధముగా ఉన్న 7 సముద్రములు 7 కొండలు 7 లోకములు వెనుకపడినట్లు రథమును నడుపుతో పోతున్న మాయాలోలుడు కుడి చేత చక్రము ఎడము చేత శంఖము కలిగి ఉన్న శ్యామల వర్ణుడి గురించి కలవరించే నోరు కలిగిన నాకు ఈ భూమిపైన ఎదురేమున్నది? 10వ పాసురం. మణ్మిషై పెరుంబారంగన్నీంగా ఓరు భారతమా పెరుంబోరు పణ్ణిమాయంగల్ செய்தோஷே நெய்யை பாழ படனு திட்டு போய் வெண்மிஷை தனமாம் தாமமே புகமே வியா சோதி தந்தாள் నన్ను నాణమణంగా పెట్టే నేనకు ఆర్విరర్ నాయకరే. ఈ భూమిపైన ఉన్న భారమంతా తొలగిపోవునట్లు సాటి లేని మహాభారత కురుక్షేత్ర యుద్ధము చేయించి ఎన్నో దివ్యలీలలను చూపించి తన దివ్యస్థానమైన ఆ వైకుంఠమునకు వెళ్ళిన దివ్యకాంతుల తేజోవంతుడి దివ్యపాద పద్మములకు కైంకర్య సేవను చేస్తున్న నన్ను కట్టడి చేసేవారు ఎవరున్నారయ్యా? 11వ పాసురం. నాయకన్ ముళు ఏళలొక్కులు మాయముళు ఏళలకొం తన్ వాయకంబొక వెయ్తూమిళందువా అవయ్యాయవై అల్లను మాయ్ కేశవా నడియనై మిషై కురుగూర్ జడగోపన్ సొన్నా తూయా ఆయరత్తు ఇప్పత్తాల్ వత్తారావర తువళి నిండ్రయ్యే. నోటిలో చూపించి ఉమ్మిన 7 లోకములకు నాయకుడై అంతర్యామి అయి ఉన్న దోషరహితుడు ఆ కేశవుడి దివ్యపాద పద్మములపై కురుకాపురిలోని శటకోపులు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఏ దోషము లేని భక్తులే అగుదురు.